చేస్తున్నావు అంటే భూత నేను చెప్తున్నా వెంకట్ నువ్వేం చేస్తున్నావు అంటే భూత అంటున్నా నేను నువ్వు భూత అయితే చెప్పాలి నేను ఒకటే అడుగుతా వెంకట్ ఆర్గ్యుమెంట్ కాదు వెంకట్ నువ్వేం చేస్తున్నావు అంటే భూత బల్బూర్ వెంకట్ బల్బు గురించి నువ్వు మాట్లాడకు బల్బు గురించి మాట్లాడకు బల్బు ఎవరిదో అంత స్థాయి అంత పెద్ద స్థాయి మన జయశంకర్ గారి గురించి అంత పెద్ద మాట్లాడే స్థాయి నీకు లేదు అవన్నీ మాట్లాడదు అదే సభ్యత ఇదే సభ్యత అంటే నువ్వు ఇంతకుముందు ఉపన్యాసం ఇచ్చినావు కదా ఎమ్మెల్సీ గారు ఇంతకుముందు ఉపన్యాసం ఇచ్చినావు కదా సభ్యత గురించి ఇది సభ్యత అంటే నువ్వు బల్బన్న చూడు నువ్వు బల్బు అన్నా చూడు అది సభ్యత లేని వ్యక్తులు ఉంటారు సభ్యత లేని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు అందుకే మీరు సభను నడపడం చేతగాక వాయిదా చేసుకోవాలని చెప్పి మాట్లాడదాం శంకర్ గారు ఇందాక రియాక్ట్ అవుతున్నారు స్టేచర్ అనేటువంటిది సభ నడపడం అవతల చేత కావట్లేదు వెంకట గారు వస్తున్నా శంకర్ గారు ఇప్పుడు స్ట్రేచర్ అనేది తెలంగాణ ప్రజలు ఎవరికి ఏ స్ట్రేచర్ ఇవ్వాలనో ఇచ్చేసిండ్రు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలా ఎవరు ప్రతిపక్ష నాయకులు ఉండాలా ఎవరెవరికి ఏ హోదా ఇవ్వాలనో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇచ్చేసారు రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరసావహించి రాజకీయ పార్టీలు నడుచుకోవాలా రాష్ట్ర ప్రజలు ఎవరికి ఏ స్ట్రేచర్ ఇవ్వాలో ఇచ్చేసారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళది వీళ్ళది ఈ ఇద్దరు చేసినటువంటి పొరపాట్లు తప్పులు బయటకు రాకుండా చర్చ జరగకుండా ఈ రకమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి స్ట్రేచర్ గురించి జరగదా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మీ స్ట్రేచర్ ఏముండనో వాళ్ళకి ఏముండనో సరే రాష్ట్ర ప్రజలకు నిర్ణయం తీసుకున్నారు హోదాలు ఇచ్చేసింది అగౌరవపరిచినట్టు కేటీఆర్ గారు మాట్లాడిన విషయం చాలా చిన్నదన్నట్టు మాట్లాడుతున్నారు కానీ సభకి స్ట్రేచర్ లేదని అంటే వారు మాట్లాడిన ప్రసంగం వారు మాట్లాడిన మాటలు వింటే అందరినీ అగౌరవపరిచినట్టు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా కాదు అది రాష్ట్ర ప్రజలది ఇప్పుడు ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ పార్టీ ప్రభుత్వం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రభుత్వం అన్న నేను చెప్పేది ఏంటంటే కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు సభకి రానికి అక్కడ స్టేచర్ లేదు అని అంటే అది కేవలం మనని కాదు 119 మంది శాసనసభ్యులు ఉంటారన్నా కేసీఆర్ గారు స్టేచర్ లేదు అక్కడ ఆ రానికి అన్నట్టు మాట్లాడితే ఎవరిని అగౌరవపరిచినట్టు చాలా తప్పే చాలా పెద్ద మాట అది కేటీఆర్ గారు అన్నది ఇప్పుడు కూడా మీరు విన్నారు కదా క్రాంతి కుమార్ గారు మాట్లాడుతూ ఏమన్నారు నేను మంచిగా గౌరవంతో అన్నాన్ని సంబోధిస్తే వారు అంటే వారి యొక్క నేను అదే చెప్తున్నా వారి వ్యవహార శైలి వారు ప్రవర్తించే తీరు వాళ్ళ పార్టీ సభ్యులు ప్రవర్తించే తీరు వారి యొక్క అహంకారానికి నిదర్శనము అది కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా అది చెప్పనీకి సరే నాకు సంబంధించి ఏదైతే నేను ఈరోజు శాసన మండలి సభ్యుని ఉన్నా నేను జగదీశ్వర్ రెడ్డి వాడడం శాసన మండలి సభ్యుడు అర్హతనా బల్బు అనే పదం వాడడం శాసన మండలి సభ్యుడు అర్హతనా చెప్పు ఎమ్మెల్సీ గారు చెప్పండి మీరు అడుగుతున్నా బల్బు అనే పదం వాడినా కదా బల్బు అనేది నీ డిక్షనరీలో ఉన్నదా తెలంగాణ డిక్షనరీలో ఉన్నదా నువ్వు వాడినావు కదా సభ్యత గురించి గంటలు పుంకాలు మాట్లాడడం కాదు చాలా దొరికితే సభ్యత గురించి అదే చెప్తున్నా గంటలు పుంకాలు గురించి కాదు సభ్యత అనేది ప్రాక్టికల్ గా ఉండాలి నువ్వు ఇన్ని చెప్పిన తర్వాత మరి వాపా బల్పదాన్ని ఏమంటారు మళ్ళీ దాన్ని అదే అంటారు కదా వాపా బల్పనలే అదే మళ్ళీ ఇప్పుడు సవరించుకుంటున్నావు వాపా బల్పన్ ముందని లేవు ఇప్పుడు బల్బ్ అన్నావు అంత ముందు ఇప్పుడు సవరించుకుంటున్నావు అందుకే కొంచెం తగ్గాలే ఒకటిసారి అందుకే స్టేచర్ అన్నారు అందుకే కేటీఆర్ గారు నిన్న స్టేచర్ అన్నాడు నీలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే స్టేచర్ అన్నాడు స్టేచర్ అన్నది మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి వస్తుంది మనిషికి సమాజం పట్ల ఉన్న అవగాహన బట్టి వస్తుంది గాయ చేసి ఓడితే స్టేచర్ రాదు అర్థమైందా గాయ చేసే హోదా రాదు మనిషి హోదాతనాన్ని బట్టి వస్తుంది దాన్ని నేర్చుకోవాలి ప్రజలు తీర్పిచ్చిర్రు మీరు ఉండండి ప్రజలే మిమ్మల్ని దించేస్తారు ఇప్పుడు ఒక విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు
నేనేమంటున్నానంటే ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా సభకు రావాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రేపు ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పును నిరోధించే ప్రయత్నం శాసనసభలో చేయకుంటే ప్రతిపక్ష నాయకులదే తప్పు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేపు నష్టపోతారు కదా. తెలంగాణ ఇప్పుడు మీకు అధికార పక్షంగా పనిచేసే అవకాశం ఉంటే తప్పు పని చేస్తే నిరోధించే అవకాశం, మీరు చేస్తున్నటువంటి పని తప్పు అని వాదించే అవకాశం ప్రతిపక్ష నాయకునికి ఉన్నది. ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళ సభకు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి హనుమతిని కానీ మిగతా విషయాన్ని చర్చ పెట్టాలా. ఎదుటి వాళ్ళు లేరు కాబట్టి మాకు సరి సమానం మేము భావిస్తలేము, రేపు సభకు రామనడం కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. రైట్, శాస్త్రి గారు ఇందాక నుంచి రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ స్టేచర్ అనే విషయం, అది సభని నడపలేకపోతున్నారు అంటే నడిపే హక్కు కానీ లేదంటే నడిపే అనుభవం మాకే ఉంటుంది. ప్రజలు తీర్పు ఇచ్చారు, సభ నడుపుతారా నడపరా, నడిపే అట్లా నడుపుతారో ప్రజలు నిర్ణయిస్తారు నెక్స్ట్ తర్వాత. కానీ నడపలేకపోతున్నారు కాబట్టి సభకు రామంటమో లేదు ఒక రోజు వచ్చి వెళ్ళిపోవటమో లేకుంటే ఆ రకమైనటువంటి కామెంట్స్ కూడా ఒక చర్చ, దాని కొనసాగింపై వాళ్ళ సభలో కూడా సభాపతి మీద మాట్లాడారనేది కాంగ్రెస్ చేస్తున్న క్లెయిమ్. నిన్న కేటీఆర్ బయట మాట్లాడాడు, ఇవాళ సభలో జగదీష్ రెడ్డి మాట్లాడాడు. నిన్న ముఖ్యమంత్రి మీద కేటీఆర్ మాట్లాడితే ఇవాళ సభాపతి మీద జగదీష్ రెడ్డి మాట్లాడాడు అనేది వాళ్ళనేది. అంటే ఇప్పుడు శాసన నిర్మాణంలో శాసనసభ్యుల యొక్క పాత్రలో విమర్శ అంటే ఏంటో కూడా తెలియని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. విమర్శను ఏ రకంగా చేస్తాం, ప్రతిచర్య పదావళిలో ప్రతిచర్యను అవలంబించేస్తూ దాన్ని విమర్శ అనే పదంగా వాడేస్తున్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో నిలబడి ఒక విమర్శ చేస్తే దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ ఎలా అయ్యేది, ఒక సమాధానం చెప్పేది. విమర్శ అంటే ఏంటంటే విమర్శ మీరు పంచాంగం చదివినట్టు పద్యాలు చదివినట్టు ఇష్టం వచ్చినట్టు ఏదో నోటుకొచ్చిందంటూ వాగేయడం కాదు కదా. అక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే యూపీ అని కాదు. విమర్శకు కూడా నాకు మొత్తం మీ కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది ఏంటంటే విమర్శ అనే పదానికి అర్థం తెలియదు మనకి. అంటే మనం విమర్శ చేయట్లేదు, ఇంకోటి ఏదో వాడుతున్నాం. అది ప్రతిచర్య, పాతవన్నీ గుర్తుపెట్టుకుని దాన్ని మీరు ఇలా చేశారు